ఇది గుర్రం కాదు మహారాజ్, ఇది గాజా కింద పడ్డది. బూడిలో పోలేదా ఇది గాది జాతి. ఈ గాది నేను కింద పడ్డ. ఇది బూడిలో పోతాది. గాడి దానికి ఏం అలవాటు అంటే బూడిలో పొరడే అలవాటు. ఇట్లా నరకడానికి వెళ్తాం మహారాజ్. గాది తెలియదు, గుర్రం తెలియదు. ఇంకెక్కడ చీకట్లో పోయినా మహారాజ్ దాన్ని చూసుకొని పోయే వరకు అది గుర్రంగా అని కూడా దీన్ని పట్టుకొని వచ్చిన ఇది కాదు అయిపోయింది. ఇక ఇక్కడ బూడిది కదా పడ్డది. ఇక పొందు సార్ నేనేం చేయాలి దీని గుణానికి. కాశీ చూస్తామా, రామాది పెద్ద చూసేస్తుండు, వీరాయ గారు పోయి చూసేస్తుండు, ఈ మల్లా పోయి చూసేస్తుంది, గా శంకరాయ పోయి చూసేస్తుండు. మనకి ఇప్పుడే అనుకుని రావాలి కాశీ. మరి కార్తీకి ఏ వెళ్తుందో మనకి అయ్యో మహారాజు మీ అయ్య పోయిండు ఆయన చూస్తాడు కానీ మన పోను ఎక్కడ ఎవరు ఒక కూర్చుని ఉన్నారు అక్కడ అసలు కనబడుతున్నారు. మా అయ్య మా అయ్య తీరే ఉన్నాడు అంటే మీ అయ్య మా అయ్య అయినా కదా అంటాను. ఆ ముఖం తీర కనబడుతుంది అంటున్నా. కాదు అయినా మునీశ్వరుడు ఈయన కాదు, అదో మా అయ్య కాదు. సరే అతన్ని అది మరి కాశీ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అతను తెలుసుకోవాలి. ఇదే త్రోవ వెళ్తుందా లేక వేరే త్రోవలు ఉన్నాయా? ఆహా దిక్కనా ఎవరు ముషాదులు సాధులు. స్వామి మునీశ్వర మునిపుందవా ఇతండి మునీశ్వర కాశీ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? కాశీ నీకు తెలుసా? ఎవడవు రత్తిందరు జల్ది ఎవడవు రత్తిందరు జల్ది ఎవడవు రత్తిందరు జల్ది ఎవడవు రత్తిందరు జల్ది కాశీయను సుబ్రేలు సుల్ది కాశీయను సుబ్రేలు సుల్ది ఎవడవు రత్తిందరు జల్ది నీవు తల్లిదండ్రులను అనేకము దెబ్బలు కొట్టి కాశీలో అడుగుతున్నావు ఏమిరా? కాశీలో నీకు ఏం పని ఉన్నారా? కాశీ గయా తీర్థాలు నీకు ఏం పనిరా? యోగులు తప్పిస్తు కాశీ చూడని జన్మనందులకు ఎందుకు బతికావు? ఒకసారి కాశీ దర్శనం చేస్తే సర్వ పాపాలు హరితేని పెద్దలు చెప్తున్నారు కదా, ఆ మాట వినలేదా? నీకురా కాశీ గయా తీర్థములు ఇవన్నీ వ్యర్థమేనా? తల్లిదండ్రుల పాద సేవ చేస్తే అదే కాశీ అదే గయా. ఏమి లాభం రా? తల్లిదండ్రులను చూసిన అసలు చూపేటువంటి ఒక కాశీవాసు అని
ఈ కాశీ చూడక ఇక ఈ కాశీకి పోతాట అంటే మరి పొమ్ము ఓమునీశ్వర కాశీ సమీపమున నుండి ఓమునీశ్వర కాశీ సమీపమున నుండి ఓమునీశ్వర కాశీ సమీపమున నుండి ఓమునీశ్వర కాశీ సమీపమున నుండి కాశీ దర్శించాలే కాశీ దర్శించాలే కాశీ దర్శించాలే ఇంత కాశీ దగ్గర ఉండి కాశీ దర్శించని నీ యొక్క జన్మ నరకం కదా. అయితే ఆ యొక్క కాశీలో గంగలో స్నానం చేస్తే నీ పాపాలు పోతున్నావని చెప్తున్నావా? మూర్ఖుడా, నీవు తల్లిదండ్రులు దూషించి ఇంకా నీకు కాశీ గయాం ఎందుకురా? నీకురా ఈ త్రోవన లోకము అనేకముగా పాపం అంత దూరం వెళ్ళిపోము. కాశీలో అన్ని పీనుగులను కాలుస్తారట, ఆ గంగలో దొబ్బుతారట. ఆ దొబ్బితే అక్కడ పోయి తాగలిస్తే మొట్లకు మొట్టేది ఉంటాయట, కర్రెటి మొట్టు సగం సగం కాలుస్తారట. ఆ పీనుగులను దొబ్బుతారట, వారంలో పీనుగులకి దొబ్బితే ఈ తాగ పోతే మొట్టలకు మొట్టలు తగ్గుతాట, నల్లటి మొట్టు ఎక్కడ పోయేది కదా అయ్యా. బెల్లం పెళ్లి కాగినాలు పోయినా అన్ని దొరుకుతాయి. కడుపు మనకు ఉదరపోచనం చేయడానికి ఏదో ఒక మునివేషం దాచి ఇక్కడ గ్రామం బయట ఎందుకు కూర్చున్నావు? నీ ఒక మునివైతే కాశీ దర్శించలేవా? అట్లా నీ దురాత్మ దూరం నుండి మాట్లాడము, నీ పాపము కూడా నాకు అంతరివ్వకము. గంగకే నువ్వు వెనకవేయము అక్క, నీవు ఆ ముగ్గురు వేయము అక్క. అయిపోయినాయి అక్క. ఇక మా నాయన గారి సేవ చేయండి అక్క. నాయన, ఈ ధరాతలములో ఉన్నటువంటి యొక్క మానవులంతా మాలో స్నానం చేసినంతలో వారి పాపమంతా మమ్మల్ని ఆవరించుకొని మాకు ఈ ప్రేతావేశంలో వచ్చినవి. నాయన, నీ పాద సేవ చేశాం, మాకు స్వరూపాలను ప్రసాదించు నాయన. బాలికలారా, అదే విధము ప్రసాదిస్తున్నాము. ఇప్పుడు ఇతర రూపం వచ్చాయా? అవును, ఆచరిస్తున్నాం. మాకు కాదు, మీ నాయన ఎక్కడున్నాడో, మీ అమ్మ ఎక్కడున్నదో వారిని ఎక్కడున్నా గాని వారిని తీసుకొచ్చి వాళ్ళ పాద సేవ చేస్తే నీకు పుణ్యం వస్తుంది. కానీ ఈ పాపం మాత్రం నీకెప్పుడు మాత్రం పోదు, మట్టిగా మాత్రం పోయేది కాదు. శివక మహారాజ్, ఎంత పొరపాటు పని చేశాను బాగా. మరి నాకేమన్నా పాపం చదువుతా? నేనైతే ఏం చేయలేదు. ఇతను వెనుక ఉన్నా ఉత్త పుణ్యానికి ఉన్నా నాకేమన్నా ఉన్నదా పాలు అన్న. మరి నేనేం చేయలేదు, వాళ్ళ పుణ్యం చేసాం. అయ్యా, అట్లయితే మా నాయన మా తల్లి ఈ ప్రాంతంలో ఎక్కడున్నారు? ఎందుకుంటే వెళ్దామా? వెళ్దాం మహారాజ్. అదో చూసావా, అటు కనబడే వాళ్ళు మా నాయనకి నేనే కనబడుతున్నారు కదా. అవును మహారాజ్, అతడే పెద్ద మహారాజా. ఇతడే వందనములు నాయన బృందములకు శరణున్నా, వందనములు బృందములకు శరణున్నా, వందనములు బృందములకు శరణున్నా, వందనములు
పాపాత్ముడు ఇంకా మా వెలుగుంటని వస్తున్నారు కదా. బాధకైవగలేలా అయ్యా మామయ్య నీ పాదమును ఏ మాత్రమును మా తల్లిదండ్రుల పాట సేవ చేసి అవును వీళ్లకు స్నానసంజాలు చేసి మంచి వస్త్రములు ఇచ్చి అవును పంచభక్ష ప్రమాణములతో వీళ్లకు వహించాలి. విన్నావా? అవును స్వామి.